దౌలతాబాద్ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా నిన్ననే ఫోన్ చేయడం జరిగింది. మాజీ మంత్రివర్యుల గారు ఫోన్ చేసి ఇట్లా కొడంగల్లో చాలా ఇబ్బంది అవుతుంది, గతంలో కూడా 2 సార్లు ధర్నా చేసినాం, అయినా వాళ్ళకి చలనం వస్తలేదని చెప్పి జిల్లాల స్థాయిలో ఒక ధర్నా పెడదామని చెప్పి అన్ని జిల్లాల మాజీ ఎమ్మెల్యేలకు, జిల్లా ఎమ్మెల్సీకి, మాజీ మంత్రివర్యులు గవర్నర్ ఎమ్మెల్యే గారు సబితాంద్ర రెడ్డి గారికి కూడా చెప్పి ఇమ్మీడియట్గా ఈ రోజే టైం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఇక్కడ పాల్గొన్న ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ నవీన్ గారికి, సుధా పటేల్ గారికి, విజయన్న గారికి, నియోజకవర్గ ముఖ్య నాయకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గత నెల రోజుల నుంచి చూస్తా ఉన్నాం కొడంగల్లో. గతంలో మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ అత్యధికంగా పంట పండింది. 75 లక్షల పంట పండింది, మెట్రిక్ టన్నులు పండి 75,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. కానీ ఇప్పుడు 60,000 మెట్రిక్ టన్నుల పండితే అందులో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా పండింది కొడంగల్ నియోజకవర్గమే. అది కూడా ఇక్కడ మద్దూరు కానీ, కొత్తపల్లి కానీ, బొమ్మరాజపేట, ఈ దౌలతాబాద్ మండలం ఎక్కువ వరి పండుతుంది. ఒక కొడంగల్ మండలి తప్ప అన్ని మండలాల్లో బ్రహ్మాండమైన వరి పండుతుంది. మనం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా సెంటర్ల దగ్గరికి వెళ్ళి రైస్ మిల్లు తీసుకోకపోతే కూడా రైస్ మిల్లుల దగ్గరికి పోయి, లారీలు తీసుకురాకపోతే లారీల దగ్గరికి పోయి ఇప్పించి మనం పంట అమ్మిపించి బ్రహ్మాండంగా వాళ్ళకి డబ్బులు వేయించేది రైతులకు. కానీ స్వయాన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజలు రైతులు భిక్షతో ముఖ్యమంత్రి అయ్యాడు, కొడంగల్ రైతులతో భిక్షతో ముఖ్యమంత్రి అయ్యి, కొడంగల్ ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యి కనీసం కొడంగల్ రైతులను కూడా పట్టించుకునే పాపాన పోతలేడు. కొడంగల్లో కనీసం అన్న ఆ కలెక్టర్ని పిలిచి ఆయన ఆఫీసులో రివ్యూ పెట్టినా కనీసం నా నియోజకవర్గం కాడికైనా మీరు లారీలు చూడండి, సంచులకు అన్ని బ్యాగులు, సపోర్ట్కి అన్ని బ్యాగులు ఇవ్వండి, కొనండి, ఎంబడెంబడి కొని రైతులకు డబ్బులు ఇవ్వండి అనే సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఇప్పుడు తెలంగాణ అంతా నీకు చేత కాదు అయిపోయింది, వదిలిపెట్టేసినా కనీసం కొడంగల్ ప్రజలు, కొడంగల్ రైతుల కన్నా న్యాయం చేసే దమ్ము కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కాబట్టి మనం నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, రైతులు పంట పండించి కళ్ళ రోడ్ల మీద పాడబోసి కొనుగోలు సెంటర్లలో పెట్టేసి గన్ని బ్యాగులు, సంచులు లేక గత బొమ్మరాజపేట మండలంలో 2 సార్లు వర్షం పడ్డది. ఇప్పుడే మేము వస్తూ ఉంటే రైతు మొత్తం బొడ్లు ముక్కిపోయినాయి, మొత్తం పురుగులు పట్టి ముక్కిపోతే చూపిస్తా ఉన్నాడు. ఇంతవరకు 20 రోజులు అవుతుంది, 2 సార్లు వర్షం పడ్డది, అయినా ఏ అధికారి రాలేడు, ఎవరికి ఒక గన్ని బ్యాగుడు ఇవ్వలేరు నాకు అని బాధపడతా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితి కొడంగల్లో అన్ని కొడంగల్ నియోజకవర్గం అంతా ఉన్నది. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, రైతుల ధ్యాసే ముఖ్యమంత్రికి లేదు. ఆయన ఎప్పుడు చూసినా ఎక్కడ భూములు కబ్జా పెట్టాలి, ఏ బిల్డర్ను బెదిరియాలి, ఏ కాంట్రాక్టర్ని బెదిరియాలి, ఎక్కడ డబ్బులు వసూలు చేయాలి, తీసుకుపోయి రాహుల్ గాంధీ కప్పం కట్టాలి, అదే పని మీద ఉన్నాడు ఈ 2.5 సంవత్సరాలు తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ వాటికి రిబ్బన్ కట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తుంది తప్ప 2.5 సంవత్సరాలు అవుతుంది. 4th సిటీ అంటాడు, 4th సిటీలో ఇంతవరకు ఒక ఇండస్ట్రీ రాలే. అంతెందుకు లగచెల్లల ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు, ఒక్క కంపెనీ వచ్చిందా లగచెల్లకి? ఇంతవరకు ఒక్క ఇండస్ట్రీ కూడా ఇంతవరకు రాలే. ఇంకా 2 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఉండదు, పోతుంది అంతవరకు. అదే కాకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతుకు పథకం 4,000 కోట్లతో పెట్టింది, 30 మట్టి తీయలే. బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు స్వయాన మా అందరిని కూర్చోబెట్టుకొని పాలమూరు మొత్తం వికారాబాద్ ఉమ్మడి పాలమూరు జిల్లాను కూర్చోబెట్టి రివ్యూ పెట్టి కొడంగల్లో బ్రహ్మాండంగా సాగునీరు ఇవ్వాలి, ఒక్క ఊరు కూడా ఒక ఎకరా కూడా మిస్ కావద్దని చెప్పి కానుకుర్తి కాడ రిజర్వాయర్ పెట్టి, కానుకుర్తిలో రిజర్వాయర్ పెడితే దౌలతాబాద్ మండలంలో కూడా ప్రతి గ్రామానికి నీళ్లు వస్తాయని చెప్పి బ్రహ్మాండమైన డిజైన్ తయారు చేసి పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ చేస్తే కాలువలు దవ్వనికి చేతనవుతారు ముఖ్యమంత్రి గారు. 4,500 కోట్లు, అదే 4,000 ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతే పథకం 4,000 కోట్లు ఆ పాలమూరు కాలువలకు పెడితే కొడంగల్ నీళ్ళు వచ్చేది, 150,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఇప్పటి వరకు. అంత సోయిలేని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ గారు చేసింది కాబట్టి పాలమూరును పక్కన పెట్టాలి, దాన్ని మనం ముట్టుకోవద్దనే ఉద్దేశంతో తప్ప ఈ నారాయణపేట కొడంగల్ ఓన్లీ కమిషన్ల కోసం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా అక్కడ కాలువల పనులు కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ ఆ బ్రోకర్ పని దందా బంద్ చేసి రైతుల మీద ధ్యాస పెట్టి ఒడ్లు కొనండి. ఈ వారం రోజులలో కొడంగల్లో ఉన్న అన్ని సెంటర్లు పెట్టి
గ్రామానికి సెంటర్ పెట్టి లారీలు సప్లై చేసి గన్ని బ్యాగులు ఇచ్చి ఒడ్లు కొనాలి. కొనకపోతే తప్పకుండా మేము క్యాంప్ ఆఫీస్ ముందు 4-5 రోజులు చూసి క్యాంప్ ఆఫీస్ ఒడ్లు పోపించేస్తాం. లారీలు ట్రాక్టర్లు తీసుకుపోయి రైతులు ట్రాక్టర్లు తీసుకుపోయి మొత్తం క్యాంప్ ఆఫీసులో ఒడ్లన్నీ కూడా పోపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, తప్పకుండా ఒక వారం రోజుల లోపల రైతుల ఒడ్లు మొత్తం కొనాలి, లారీలు సప్లై చేయాలి, గన్ని బ్యాగులు ఇవ్వాలి. తరుగు 10 కిలోలు 13 కిలోల తరుగు తీస్తున్నారు, ఆ తరుగు కూడా తీయొద్దు, అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. రైస్ మిల్లుల కొమ్ము కాస్తున్నారు, అధికారులు ఎవరైతే కాస్తున్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా వేరుశనగ స్కామ్ 7 కోట్ల స్కామ్ వేరుశనగ స్కామ్ జరిగింది కూడా మొత్తం వికారాబాద్ జిల్లాలో. మరి ముఖ్యమంత్రి జిల్లానే 7 కోట్ల స్కామ్ అవుతుందంటే ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, కలెక్టర్ ఏం చేస్తుండు? నేను డిమాండ్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారికి, ఆ వేరుశనగ స్కామ్ మీద విజిలెన్స్ చేయండి, ఎంక్వైరీ చేపియండి, దోషులు ఎవరో తేల్చండి. మీరు విజిలెన్స్ చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసి ఆ రైతులకు రావాల్సిన వేరుశనగ పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు కాబట్టి తప్పకుండా దాని మీద ధర్నా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆదరణ అందరూ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.